మరి వారికి ఫోన్ లేదు కదా, వారి అబ్బాయి గారు ఫోన్ వాడతారు. అబ్బాయి గారు మరి ఎక్కడికైనా క్యాంప్కి వెళ్తే లేదా ఆ ఫోన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మగారు రాలేకపోతారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం అమ్మగారి కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, అలాగే మన సహవాసంలో వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అందరినీ దీవించునుగాక. మంచిది, దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదును. ఆమేన్. పరిశుద్ధుడవైన మా గొప్ప పరలోకపు తండ్రి, స్తోత్రాలు 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 స్తుతులు 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 స్తోత్రాలు 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 నీకు చెల్లించుతున్నాము. ఉదయకాలమున ప్రభువా, ఇంకా చీకటి తోడనే ఆయా స్థలముల నుండి వచ్చిన ఆసక్తితో కూడి వచ్చిన నీ పిల్లలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. రాలేకపోయిన వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. మహిమ కుమారమ్మ గారిని ప్రభువా, మరి ఈరోజు వాక్య పరిచర్య చేయాలి. వారెంత ఆశగానో ఉంటారు, కానీ ప్రభువా మరి ఫోన్ ప్రాబ్లం ఏమైందో మాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన వాడవు. అమ్మగారిని ఇప్పుడు ప్రార్థనలోనే ఉంటారు ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉంటారు మా కొరకు, సహవాసం కొరకు దీవించమని ప్రార్థించుతున్నాము. కుటుంబమును, కుమారుని పనిని దీవించండి ప్రభువానికి స్తోత్రాలు. అలాగే ఇంకా రావాల్సిన వారందరినీ, మంచాన పడి ఉన్న మల్లేష్ గారిని, కదలేని స్థితిలో ఉన్నానండి ప్రార్థన చేయండి అని మెసేజ్లు పెడుతున్నారు ప్రభువా. అవును నాయన, మరి సంవత్సరాలుగా మంచాన పడి ఉన్నారు, కదలలేకనే ఉన్నారు ప్రభువా. లేవనెత్తండి తండ్రి, లేవనెత్తండి, 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 బలము శక్తిని వారిలో పోయండి ప్రభువానికి స్తోత్రాలు. బర్నబాస్ గారిని బట్టి, పాస్టర్ యాకోబ్ గారిని బట్టి, పద్మావతి గారిని బట్టి, ప్రేమలత గారిని బట్టి, రాజకుమారి గారిని బట్టి ప్రభువా, కుటుంబాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆశా జ్యోతిని, ఆశా శారన్ పాస్టమ్ గారిని నాయన ప్రభువా, బిడ్డలందరినీ దీవించండి. ఈ దినము వారి ప్రతి అవసరము తీర్చండి. ఈ దినము వారికి నెమ్మది, విశ్రాంతిని కలుగ చేయండి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చదవబడిన నీ పరిశుద్ధ లేఖనము నాయన ప్రకటన 3:20 ధ్యానము మాకు దీవెనకరముగా, నీకు మహిమకరముగా ఉంటున్నట్లు ఆశీర్వదించి, ఘనత, ప్రభావము, మహిమ, స్తుతులు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థన వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపు తట్టుచున్నాడు. స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి ప్రవేశించి వారితో భోజనం చేస్తాను. తలుపు తట్టుట, మనము లోపల ఉంటే తలుపు తట్టిన చప్పుడు వినపడుతుంది, అంటే ఎవరో వచ్చారని. కాలింగ్ బెల్స్ వచ్చినాయి. ఇప్పుడు కాలింగ్ బెల్స్ ఎప్పుడో వచ్చినాయి. అయితే కాలింగ్ బెల్ నొక్కుతారు, సౌండ్ వినపడుతుంది, ఎవరో వచ్చారని. ఆ తట్టుచున్న వారు బయట నిలబడి ఎందుకు తట్టుతారు, మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడవాలనని, ఏదో విషయం ఉన్నదని వస్తారు. ఒకసారి తలుపు తడతారు, అయినా తాళం వేసి లేదు, గడియ వేసి లేదంటే లోపల ఎవరో ఉన్నారు, లోపల నుంచి గడియ పెట్టుకున్నారు. ఎవరు లేకపోతే బయట తాళం వేసుకొని పోతారు కదా, వెళ్ళిపోతారు బయటికి. అయితే లోపల ఉన్నారు.
కాబట్టి తట్టుతారు. ఒకసారి కాలింగ్ బెల్ నొక్కి తట్టి ఒక అర నిమిషం ఆగి మొదటిసారి కంటే రెండోసారి కొంచెం ఇంకా గట్టిగా తడతారు. చప్పుడు ఎక్కువ గట్టిగా కొడతారు. అయినా తెరవబడలేదు. మూడోసారి మరింత గట్టిగా కొడతారు. లోపల ఉన్నారు. వారేదో పనిలో ఉండవచ్చు, వాష్రూమ్లో ఉండవచ్చు, ఫోన్ కాల్లో ఉండవచ్చు, లేదా ఇంకేదైనా పనిలో ఉండొచ్చు అని నాలుగోసారి ఐదోసారి కొడతారు. సరే, ఒకసారికో రెండోసారికో మూడోసారికో నాలుగోసారికో ఐదోసారికో తలుపు తెరిచి ఆ వచ్చిన వాళ్ళని మాట్లాడి బయట నుంచే పంపించేస్తారు కొంతమందిని. ఆ వచ్చిన వారు ఒక అడ్రస్ అడగటానికో లేదంటే కరెంటు బిల్లు ఇచ్చిపోవటానికో లేదంటే వాలంటీరో లేదంటే ఇంకెవరో లోపలికి ఆహ్వానించదగిన వ్యక్తి కాకపోతే బయట నుంచే సమాధానం చెప్పి పంపించేస్తాం. లోపలికి ఆహ్వానిస్తాం మొదటి గదిలోకి కొంతమందిని. రండి రండి, కూర్చోండి, మర్యాదగా మంచినీళ్ళు తాగుతారా? మంచినీళ్ళ వరకే ఆ రెండవ తరగతి మనిషి, అంటే సెకండ్ కేటగిరీ. అయితే అక్కడి నుంచి పంపించేస్తాం. ఇక డ్రాయింగ్ రూమ్ అంటాము, మొదటి గది అంటాము, హాల్ అంటాము. హాల్ వరకే పరిమితము. మాట్లాడి 2, 3, 5 నిమిషాల్లో పంపించేస్తాం. మరొక కేటగిరీ వీరు పరిచయస్తులు, ఆత్మీయులు, మనవాళ్ళు, లేదా దేవుని సేవకులు, లేదా సంఘ సభ్యులు, రక్త సంబంధీకులు, స్నేహితులు. వారిని లోపల వరకు తీసుకెళ్తాం. భోజనపు బల్ల యుద్ధకు, డైనింగ్ టేబుల్ వరకు. లేదంటే ఇంకా స్పిరిచువల్ ఫ్రెండ్స్, బ్లడ్ రిలేటివ్స్ అయితే, అక్క చెల్లి అన్న తమ్ముడు లాంటి వాళ్ళైతే, బంధువులైతే పడక గది వరకు తీసుకెళ్తాం. చాలా విషయాలు మాట్లాడతాము. చాలా చాలా విషయాలు, ఎప్పుడో చిన్ననాటి విషయాల నుంచి, ఎప్పటి నుంచి పరిచయమో అప్పటి నుంచి అన్ని ఆ స్మృతులన్నీ మాట్లాడుకుంటాం. భోజనము సిద్ధపరుస్తాము. ఈలోపు ఒకసారి మంచినీళ్ళు ఇస్తాము, పళ్ళ రసం ఇస్తాము, టీ కాఫీ ఇస్తాము, భోజనం కూడా చేస్తాం, వండుతాం. వారికి ఏది ఇష్టమో అది తెప్పించి మరీ వండుతాం. వారితో కలిసి భోజనం చేస్తాం. చాలా సరదాగా గడుపుతాం. వారు కూడా వెళ్ళిపోయే సమయం వస్తే సాయంకాలానికి దూరపు నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములైతే, బంధువులైతే, దగ్గర వాళ్ళైతే ఆ రాత్రి ఉండిపోతే తెల్లవారి మరలా ఏదో ఒక సమయానికి వారు వెళ్ళిపోతామంటారు. వారిని పంపించేస్తాం. రకరకాల వారి కొరకు తలుపులు తీస్తాం. కొంతమందిని బయట నుంచి బయటకే పంపిస్తాం. కానీ తీస్తాం, తలుపులు తెరుస్తాం. తెరవకుండా ఉంటామా? తెరవకుండా ఉండం. మొదటి చప్పుడుకో, రెండవ చప్పుడుకో, నిమిషానికో, 2 నిమిషాలకో, 3 నిమిషానికో, 4 నిమిషానికో, 5 నిమిషాలకో ఆలస్యంగానైనా తలుపు తీస్తాం. ఏదో పనిలో ఉండిపోయానండి, సారీ అంటాం. కానీ ఈ తట్టుచున్న వానికి తలుపు తీస్తున్నారా? ఈ తట్టుచున్నవాడు ఎవరో, ఎంతసేపు తట్టుతాడో, ఎంతసేపటి నుండి ఉన్నాడో, ఎందుకొచ్చాడో, కరెంటు బిల్లు తెచ్చాడా, అడ్రస్ అడగడానికి వచ్చాడా, మన ఇంటికే వచ్చాడా,
మనల్ని వెతుకుంటే వచ్చాడా? మనవాడా? మన స్నేహితుల కంటే ప్రాణ స్నేహితుడా? మన ప్రియులైన వారి కంటే ప్రాణప్రియుడా? మన బాధలు ఎరిగి ఉపశమనం ఇవ్వటానికి వచ్చాడా? మన ఇంటికి ఎంతమంది వస్తారో రకరకాల కేటగిరీస్, వారందరికంటే శ్రేష్ఠుడా? వారందరికంటే గొప్పవాడా? మన సహాయం కోరి వచ్చున్నాడా? మన బలహీనతల యందు మనకు సహాయం చేయడానికి వస్తున్నాడా? మనల్ని ఏదైనా అడిగి పట్టుకుపోవటానికి వస్తున్నాడా? మనకన్నీ ఇచ్చిపోవటానికి వస్తున్నాడా? ఎవరు ఈయన? ఎవరు ఈయన? ఎందుకు తట్టుచున్నాడు? ఎవడైనను నా స్వరము విని, అంటే బయట నిలబడి తట్టుతాడు, స్వరముతో పిలుస్తాడు. బ్రదర్, అమ్మా, తలుపు తీయండి నేను అని కదా బయట మాట. స్వరము వినపడుతుంది. ఆ స్వరము వినాలి. ఈ స్వరము మన ఇంటికి వచ్చుచూ పోచున్న వారి స్వరము వంటి కాదు. ఈ స్వరము మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది. ఆశపడిన ప్రాణములను తృప్తిపరిచే స్వరం అది. ఆ పలుకు, ఆ మాట, ఆ స్వరము మనలను ఆదరించటానికి వచ్చిన స్వరం అది. ఆదుకోవటానికి వచ్చిన స్వరం అది. రక్షణ కలుగ చేయటానికి వచ్చిన స్వరం అది. ఆయన తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిచిన ఎడల నేను లోపలికొస్తాను. నేను లోపలికొస్తే మీ లోపల, మీ ఇంటి లోపల ఉన్న అన్ని చెడుతనమంతా, దుష్టత్వమంతా, పేదరికమంతా, బలహీనతలన్నీ, మహమ్మారులన్నీ, వ్యాధులన్నీ బయటికి పోతాయి. వెలుగుతో వస్తాను నేను. చీకటిని బయటికి పంపిస్తాను. ఎవడైనను నా స్వరము వింటారా? తలుపులు తెరుస్తారా? తలుపులు తెరుస్తారా? తలుపులు తెరవాలి. వచ్చినవాడు మన ప్రాణము కంటే అధికుడు. ఏమీ ఆశపడి రావటం లేదు మన భోజనం తినటానికి, తినిపోవటానికి. ఆయనే తెస్తాడు. ఆయనే సమృద్ధిని తెస్తాడు. సమృద్ధిగా ఇచ్చిపోవటానికి వస్తాడు. ఆయన తెచ్చినవి మనకిచ్చి త్వరగా వంట చేయండి, కలిసి భోజనం చేద్దాం అంటాడు. ఆయనకు భోజనం లేక వచ్చాడా? మహిమగల దేవుని కుమారుడై ఉండి ఆకలిగొని వచ్చాడా? దప్పిగొని వచ్చాడా? దప్పిగొన్న వాని వలనే ఉంటాడు. అమ్మా, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు అంటాడు యాకోబు బావి దగ్గర కూర్చొని, సుకార్ అనే గ్రామములో. ఆమె ఏదో మాట్లాడబోయినంతలో, మీరు యోధులు, మేము సమరయులము, మేము అంటరాని వాళ్ళం కదా, మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా, నన్ను నీళ్ళు అడుగుతావేమిటండి? అయ్యా ఆయన ఒక్కసారి ఇస్తే ఇక నీ జీవిత కాలమంతా నీకు దాహమే వేయదు. మీరు తాగితే మీ కడుపులో నుండి జీవజల ధారలు బయలుదేరుతాయంటాడు. ఆకలి కొన్నానంటాడు. 3 రోజులు వాక్యం చెప్తాడు. విన్నవారికే ఆకలైంది అంటాడు. సొమ్మసిల్లిపోతారు, వారికి అన్నం పెట్టండి అంటాడు. 12 గంపలు మిగిలిస్తాడు. 12 మంది శిష్యులకు ఇస్తాడు. తన కొరకు ఒకటి పెట్టుకోడు. ఆకలి కొన్నట్టే ఉంటాడు. ఆయన మాట విన్న వాళ్ళను బట్టి ఆయన ఆకలి తీరుతది. ఆయనను పంపించిన వాని చిత్తం నెరవేర్చటయే నాకు ఆకలి తీరినట్టుగా అంటాడు. ఎటువంటి స్వామి, ఎటువంటి కరుణగల, నెనరుగల ప్రభువు! తట్టుతాడు, తెరవమంటాడు. ఎవడైనను నా స్వరము విని తలుపులు తెరిస్తే నేను లోపలికొస్తాను. లోపలున్నవన్నీ చెడుతనము, మత్సరము, కుట్ర, అసూయ, ద్వేషము, మత్తతలు, కలహములు, అల్లరితో కూడిన ఆటలు పాటలు హృదయంలో నిండిపోయి ఉన్నాయి. ఇవన్నిటికీ ఒకటే విరుగుడు. ఇవన్నిటికీ ఒకటే పరమ వైద్యుని మందు. ప్రియ ప్రభువు లోపల ప్రవేశించుట రక్షణ, వెలుగు,
పశ్చాత్తాపము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనసు కలుగ చేసి పరిస్థితులన్నీ తీసుకొని వస్తాడు. ఆయన వస్తే చెట్టెక్కాడట ఒక అతను. పొట్టిగా ఉంటాడట, గట్టివాడంటారు. చమత్కారంగా మాట్లాడతారు జక్కయ్య గారి గురించి. చెట్టు ఎక్కాడట. ఆ ఎక్కిన చెట్టు మామిడి పండు, చింత మామిడి చెట్టు, చింత చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు కాదు. అది మేడి చెట్టట. అన్ని చెట్లకు కాయలు వేలాడతాయి. ఈ చెట్టుకు కాయలు అంటుకొని ఉంటాయి ఆ మొద్దుకు, ఆ కాండానికి. చెట్టు కాండమైనా కొమ్మల కాండాలైనా అంటుకొని ఉంటాయి. చిన్న కదలిక ఇలా ఊపితే అలా దెబ్బ 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 దెబ్బన పడిపోతాయి. కర్రతో కొట్టక్కర్లేదు, ఎక్కి కోయక్కర్లేదు ఇతర కాయలను కోసినట్టు. ఓ పనసకాయను కోయాలంటే అంత పెద్ద కాయను ఎలాగ కోయాలి? మామిడికాయలు కోయాలంటే, నిమ్మకాయలు కోయాలంటే, దానిమ్మకాయలు కోయాలంటే కోయాలి. కానీ వీటిని కోయక్కర్లేదు, ఊరికే రాలిపోతాయి. అలా అంటుకొని ఉంటాయి అంతే, ఎవరో అంటించినట్టు. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కాడు. ఎన్ని మేడికాయలు రాలిపోయినాయో ఎక్కేటప్పుడు. వెళ్ళి మేడు పండు అంటుకొని ఉన్నట్టు ఒక కాండాన్ని గట్టిగా అంటుకొని పట్టుకొని ఉన్నాడేమో ఆశతో, ఆ మార్గంలో వచ్చుతున్న రక్షకుని చూడవలెనని. రక్షకుడు రానే వచ్చాడు. ఆ చెట్టు కిందకే వచ్చాడు. చెట్టు కింద రక్షకుడు, చెట్టు పైన పాపి. చెట్టు కింద రక్షకుడు యేసు ప్రభుల వారు, పైన ఆయనను చూడాలని వచ్చిన ఒక పాపి అయిన మనుష్యుడు జక్కయ్య. తలెత్తి చూశాడు, నన్నే చూస్తున్నాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. జక్కయ్య అన్నాడు, నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య ఉలిక్కి పడిపోయాడేమో, స్లిప్ అయిపోతాడేమో. అంతటితో ఆగలేదు. కిందికి రా, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది, రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది. నా ఇంటికి వస్తాడా? పేరు పెట్టి పిలవటమే కాదు, దిగి రమ్మంటున్నాడు, నా ఇంటికి వస్తానంటున్నాడు. వెంటనే మేడిపండు రాలిపోయినట్టు దబ్బున పడిపోయి ఉంటాడు పొట్టివాడు. అయితే దెబ్బలు తాకనిస్తాడా? ఆయనతో సైన్యములు కదులుతాయి కదా, సైన్యములకు అధిపతియాగి యెహోవా కదా, ఎత్తి పట్టుకుంటారు కదా దూతలు పడకుండా. దూతలు ఎత్తి పట్టుకొని కింద దింపుతారు కదా, దెబ్బలు ఒక్కటి కూడా తగలనివ్వడు. ప్రభువా అని మోకరిస్తే చేయి పట్టుకొని లేపి, పద నాయన నీ ఇంటికే. నీ ఇంటికే? నా ఇంటికా ప్రభువా? నా వాళ్ళు ఎవరు నా ఇంటికి రావటం మానేశారు ప్రభువా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు, యూదు అంతా, నేను కూడా యూదున్నే, నా జాతి వాళ్ళే, ఎవరు రారు ప్రభువా. నేను సుంకరినని, పాపినని, నేను రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తానని, కఠినాత్ముడనని, నేను ఒక్కనే కాదు, నా దగ్గర అనేక మందిని పెట్టుకొని గుత్తేదారుగా, సుంకపు గుత్తేదారుగా ఉన్నానని నన్ను అందరూ అసహించుకుంటారు. ఎవరు రారు నా ఇంటికి. నువ్వు వస్తావా? రా ప్రభువా అని పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి తన భార్యను, పిల్లలందరినీ, ప్రభుల వారు వచ్చారు, ప్రభుల వారు వచ్చారు, ప్రభుల వారు వచ్చారు. ఎవరి గురించి వింటున్నామో, చనిపోయిన వారిని బ్రతికించువాడు, కుష్టు, గుడ్డి, కుంటి, సమస్త వ్యాధుల రోగులను స్వస్థపరచువాడు, పక్షవాయువు గల వారిని లేవనెత్తువాడు, ప్రభుల వారు, ప్రభుల వారు వచ్చేస్తున్నారు, యేసు ప్రభుల వారు వచ్చేస్తున్నారు అని ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఇంటిలోనికి ఆహ్వానించాడు. జక్కయ్య అని పిలుపు విన్నాడు స్వరము. ఇంటిలోనికి ఆహ్వానించాడు. లోపలికి వెళ్ళి కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇల్లంతా చాలా వైభవంగా ఉంది. గొప్పవాడు, ధనవంతుడు, బాగా సంపాదించాడు. వెలగల అనేకమైనటువంటి విదేశాల నుంచి తెప్పించిన ఆ మక్మల్ కర్టెన్లు వేలాడుతున్నాయి, పరదాలు. ఖరీదైన తివాచీలు పరిచి ఉన్నాయి. మంచి శ్రేష్టమైన దేవదారు కర్రతో చేయబడిన డైనింగ్ టేబుల్ ఉన్నది. దాని మీద వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి. చాలా రిచ్ గా ఉంది ఆ ఇల్లు, ధనవంతుని ఇల్లు. అంతా చూస్తున్నారు ప్రభుల వారు. ఏమీ అనలేదు. అన్ని వస్తువులు చాలా బాగున్నాయి అయ్యా, ఎక్కడి నుంచి తెప్పించావు? ఈ గ్లాస్ ఎంత ముచ్చటగా ఉంది, ఈ పాత్రలు ఎంత బాగున్నాయి, గోడలకు వేలాడుతున్న కర్టెన్లు ఎంత బాగున్నాయి, చాలా బాగుంది నీ ఇల్లు అనలేదు. వెళ్ళి కూర్చున్నారు. జక్కయ్యే ఓపెన్ అయిపోతున్నాడు. ఇదంతా అన్యాయంగా సంపాదించాను ప్రభువా, అన్యాయంగా సంపాదించాను, ఇచ్చేస్తాను, సగం బీదలకు ఇచ్చేస్తాను.
లోపల ఇంకా ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, అన్ని తీస్తాను బయటికి, సగం బీదలకు ఇచ్చేస్తాను ప్రభువా. ఎలా సంపాదించావయ్యా, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు, ఎంత సంపాదించావని అడుగుతాడా? స్వామి అడగలేదు, భక్తుడే చెప్పేస్తున్నాడు, సగం బీదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా సంపాదించాను, ఎవరి దగ్గర ఒకటి తీసుకున్నానో వాళ్ళకు 4 ఇస్తాను, తీసుకురా భార్యకు చెప్తున్నాడు. మరి అంతా ఇచ్చేస్తే మనకో, మన పిల్లలకో, మనకు 5 రొట్టెలతో 5,000 మందికి అన్నం పెట్టిన అమృత హస్తములు గల స్వామే మన ఇంటికి వచ్చేసాడు. పిచ్చిదానా, ఇంకెందుకు చింత బెంగ, తెచ్చేయి అన్ని, బీదలకు పంచేద్దాం, అందరికి బీదలకు పంచేద్దాం. జక్కయ్య ఇంటిలో పెద్ద పండుగ జరుగుతోంది ఆ దినం. జక్కయ్య ఇంటికి పేదవాళ్ళు వస్తున్నారు, పట్టుకుపోతున్నారు. ఇంతకాలం దాచుకున్నవాడు ఇప్పుడు పంచి పెడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? పడుకుంటూ లేచుకుంటూ వృద్ధాప్యంలో ఉన్న అమలారా, జక్కయ్య గారి ఇంటికి వెళ్తున్నాం. ఏమట, అక్కడ పంచి పెడుతున్నాడట జక్కయ్య, భోజనాలు వండించాడట, సమృద్ధిగా తినిపిస్తున్నాడట, మంచి మంచి వస్త్రాలన్నీ అమ్మగారు ఇచ్చేస్తోందట. ఆమె దాచుకున్న మంచి మంచి పట్టు చీరలు, వెండి బంగారు నగలు, వస్తువులు, ధనమంతా పంచిపెట్టేస్తున్నాడట. జాతర 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 జనము. యేసు ఉన్న ఇంటిలో సంతోషము, యేసు ఉన్న ఇంటిలో సంబరాలు, ఉత్సవము, సంగీత సునాదములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య తెరిచాడు, స్వరం విన్నాడు, జీవితం మారింది. లూదియ హృదయం తెరిచాడు, ఆమె లక్ష్యం ఉంచింది. పౌలు గారు చెప్తున్న మాటలు, పౌలు గారి బృందము పాట పాడారు, చక్కగా ఉంది, ఎంత బాగుంది పాట. ఇప్పుడు సాక్ష్యం చెప్పించాడు శీల గారితో, ఎంత చక్కని గొప్ప సాక్ష్యము. ఇప్పుడు ముఖ్య ప్రసంగికులు పౌలు గారు ప్రసంగిస్తారు. ఆ మాటలు వింటోంది. గొప్ప ధనవంతురాలు, ఊదారంగు పొడి అమ్ముకునే వర్తకురాలు. ఊదారంగు పొడి తయారు చేసి ఆ దినాల్లో గ్రీకు ప్రాబల్యం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కైసరు పరిపాలనలో అనేక మంది అధికారులకు, గొప్ప గొప్ప వారికి, దశాధిపతులకు, శతాధిపతులకు, సహస్రాధిపతులకు, పెద్ద పేరెన్నిక అన్న వాళ్ళకి, హేరోదు సంస్థానంలో పనిచేస్తున్న వాళ్ళకి, గొప్ప వాళ్ళకి, ధనికులకు ఊదారంగు పొడిని సప్లై చేసే గొప్ప కాంట్రాక్టర్. ఆమె వచ్చి విన్నది, ధనవంతురాలు. హృదయం తెరవబడింది. మాటలు వినగానే, ఆ స్వరం వినగానే, యేసును ప్రకటిస్తూ ఉండగానే హృదయం తెరవబడింది. అయిలారా మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ఉండండి. మీరు ఎంతమంది అయినా, 4 ఉన్నారా, 6 ఉన్నారా, 10 మంది ఉన్నారా, 12 మంది ఉన్నారా, మా ఇంట్లో వసతి ఉన్నది, మా ఇల్లు పెద్దదే, మీ అందరికీ అన్నం పెట్టడానికి నా దగ్గర అవకాశం ఉన్నది, రండి మా ఇంట్లో ఉండండి. 6 నెలలు ఆ ఊర్లో ఉన్నారండి, 6 నెలలు ఆ ఊర్లో ఉన్నారు. ఇక లూదియ ఇంటిలో దినదినము పండుగే. ఇప్పుడు వీధిలో కాదు సువార్త సభ, లూదియ ఇంటిలో. లూదియ ఇంటికి జనములు ప్రవాహములు. ఉదయం భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం భోజనాలు. వండేవాళ్ళు వండుతూనే ఉన్నారు, పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, అయ్యగారులు వాక్యం చెప్తున్నారు. అద్భుతము అద్భుతము. లూదియా ఇంటిలో పండుగ, లూదియా ఇంటిలో పండుగ. తన ధనమంతా ఖర్చు చేస్తోంది దేవుని కొరకు, దేవుని సేవకులను ఆహ్వానించుకొని. సమయేలు సమయేలు అని పిలుస్తాడు ఒకనాడు. దేవుని వాక్యము అరుదుగా వచ్చు కాలం అది. ప్రేమలత గారు జ్ఞాపకం చేశారు మనకు ఆదివారం. అయితే ఇప్పుడు విరివిగా తట్టు చప్పుడు వినపడుతోంది. అప్పుడప్పుడు వచ్చేదట, అరుదంటే అప్పుడప్పుడు వచ్చేది. ఏలిగారికి అయితే మానేసింది దేవుని వాక్యం రావటం. ఒకనాడు ఎప్పుడో వచ్చింది, చాలా కాలం క్రితం. ఏలి, నీ కొడుకులు దుర్మార్గులు, నీకు వినపడుతున్నదా? వారు ఏం చేస్తున్నారో దేవాలయంలో, దారికి తెచ్చుకుంటావా? అయితే ఏలి కుమారులను దారికి తెచ్చుకోలేకపోయాడు. దేవుడు మాట ఆగిపోయింది, దేవుడు మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, దేవునికి ఒక స్నేహితుడు కావాలి మాట్లాడటానికి, ఒక స్నేహితురాలు కావాలి. చిన్నవాడో పెద్దవాడో సమూయేలుతో 8 సంవత్సరాలు కంటే చిన్న వయసులో ఉన్న వానితో మాట్లాడతాడు. మిద్యాను దేశంలో గొర్రెలు కాచుకుంటున్న మోషేకు 80 సంవత్సరాల వయసులో మాట్లాడతాడు. మోజెస్, మోషే, మోషే, మోషే. సమూయేలు, సమూయేలు. స్వరము విని చిత్తమండి నేనున్నాను. అప్పటికింకా సమూయేలు దేవుని ఎరగడు, వాక్కు రాలేదు ఇంకా అని రాయబడింది 3వ అధ్యాయం, 1 సమూయేలు 3వ అధ్యాయము 5-6 వచనాల్లో. అయితే వెళ్ళి ఏలి గారి దగ్గరికి వెళ్తాడు. చిత్తమండి, పిలిచితిరి కదా, వచ్చి తిని. నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకోము. రెండోసారి సమూయేలు,
సమూయేలు అంటే పిలుపు ఎలా వినపడుతుందో, పిల్లవాడు బెదిరిపోకుండా దేవుని స్వరము లేళ్లను ఈయన చేయు స్వరము, దేవదారులను నరుకు స్వరము, గంభీరమైన స్వరముతో మాట్లాడితే పిల్లవాడు బెదిరిపోడా? పిల్లవాని వలె మాట్లాడుతున్నాడేమో, బాలుని వలనే మాట్లాడుతున్నాడేమో, బాల్య స్నేహితునితో, గొప్ప పరమ తండ్రి చిన్న స్వరముతో మాట్లాడుతున్నాడేమో, తగ్గు స్వరముతో నెమ్మదిగా, ఓదార్పు స్వరము, ఆదరణ స్వరము. సమూయేలు మూడవసారి పిలుస్తున్నవాడు ప్రభువు, తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని అను. చిత్తమండి ప్రభువా, సెలవివ్వండి, వింటున్నాను. నిద్రపోనివాడు స్నేహితుని, పడుకోనివాడు. ఎప్పటి నుంచి పిలుస్తున్నాడో, ఎప్పటి నుంచి తడుతున్నాడో ఆ ప్రభువు తట్టుచున్నాడు. ఏమీ అడగటానికి రాడు, మన దగ్గర తీసుకుపోవటానికి రాడు. ఏమున్నదని అడుగుతాడు నా దగ్గరకు వచ్చి? నిరుపేదను, దౌర్భాగ్యుడను, ఏమున్నది మన దగ్గర ఆయన తీసుకుపోవటానికి? ఇవ్వటానికి వస్తున్నాడు సమృద్ధిగా. ఆరోగ్యము, ఆయురారోగ్యము, ఐశ్వర్యము, సమాధానము, నెమ్మది, విశ్రాంతి, ఉపశమనము కలిగించడానికి వస్తున్నాడు. టు గివ్ ప్లెంటీ, బహుగా ఇవ్వటానికి వస్తున్నాడు. బహుగా ఫలించడం వలన బర్నబాస్ గారు నిన్న జ్ఞాపకం చేశారు. మనం బహుగా ఫలించాలని వస్తాడు, మన ఫలము నిలిచి ఉండాలని వస్తాడు. తట్టుతున్నాడు. తట్టి తెరవకపోతే ఏం చేస్తాడు? ఎవరైనా మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనం తలుపు తెరవకపోతే ఎంతకి, మనం ఎవరింటికైనా వెళితే వాళ్ళు ఎంతకి తలుపు తెరవకపోతే, ప్రభు నేర్పించారు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే అడిగేవారు విసుకక అడగవాలని దాని వివరణ ప్రభుల వారే లూకాసు వార్త 18 ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైన అధికారి, విధవరాలు. మాటి మాటికి అడుగుమని. కీప్ ఆన్ ఆస్కింగ్, కంటిన్యూ ఆస్కింగ్. అడుగుతూ ఉండాలి పొందే వరకు, విసుగు చెందక. తలుపు తెరిచేవారు లోపల ఉన్నారని తెలుసు కదా, బయట తాళం వేయలేదు కదా, లోపల ఉన్నారని తెలుసు కదా. మన వాళ్ళు ఎవరి కొరకు వచ్చామో వాళ్ళు వచ్చి తలుపు తెరిచే వరకు కీప్ ఆన్ నాకింగ్, తట్టుతూనే ఉండాలి. ప్రతి 6 నిమిషానికి ఒకసారి గట్టిగా, మొదట నెమ్మదిగా, రెండోసారి మూడోసారి కొంచెం గట్టిగా లోపల ఉన్న వారికి వినపడేటట్టు తలుపులు తెరిచే వరకు తట్టాలి. యెషయా భక్తుడు అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి. అంటే ఎప్పుడు దొరుకుతాడు? ఎప్పుడైనా దాగుకుని ఉంటాడా? ఎప్పుడైనా పోయి ఎక్కడో ఉంటాడా బిజీగా? దావీదంటాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తాను, కొవ్వు మెదడు దొరికినట్టు తృప్తిగా ఉంటది నాకు. పంచభక్ష పరిమాణాలు, మహారాజు ఎంతటి దూర దేశ విదేశీ భోజనాలు తెప్పించుకొని తింటాడు ప్రతి రాత్రి. అదంతా తృప్తి ఇవ్వలేదట. దైవనామ స్మరణే, యెహోవాను ధ్యానించటయే కొవ్వు మెదడు దొరికినట్టుగా. బోన్ మ్యారో, మూలుగు ఎముకలు ఉంటాయి కదండి మటన్లో, ఆ మూలుగును కొట్టుకొని దాన్ని జుర్రుకుంటే ఎంత మధురమో అలా ఉందట. మహారాజు గారు భోజన బల్ల మీద తిన్నవన్నిటికంటే గొప్పగా ఉన్నదట, శ్రేష్టముగా. అయితే కన్నీళ్లతో నా పడక తేలజేస్తాను. ధ్యానిస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు. ఉదయముననే నీ ముఖ దర్శనము చేసేదను. ఎప్పుడు దొరుకుతాడు? ఉదయమున దొరుకుతాడు. ఆశగల ప్రతిసారి దొరుకుతాడు. ప్రాణము ఇబ్బందిలో ఉన్నప్పుడు దొరుకుతాడు. నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు అని మన ప్రాణము తొందర పెట్టించేటప్పుడు వచ్చి దొరుకుతాడు. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు, ఎప్పుడు ప్రభువా అంటే అప్పుడు, ఎప్పుడు పరిశుద్ధులతో సహవాసంలో 2-3 కలిసి ఏకీభవిస్తారో వారి మధ్యలోకి వచ్చేస్తాడు. అయితే ప్రియులారా, తట్టుచున్నాడు. స్వరం వింటారా? దీవించువాడు వచ్చేశాడు. మేలులతో నింపువాడు వచ్చేసి తలుపు వాకిట నిలబడి తట్టుతున్నాడు. పాపములు క్షమించువాడు వచ్చాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడెంతో దయతో
పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. ఆతాడెంతో దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. చేర్చుకొనుడి మీ హృదయమున. ప్రీతి గలవాడు, ప్రేమ గలవాడు, దయగలవాడు. చేర్చుకోండి మీ హృదయములలో. నెమ్మది కలుగుతుంది, అనుభవము, అనుభూతులు వస్తాయి మీకు. బాధలు తొలగిపోతాయి, కష్టము తొలగిపోతుంది, బాధలు పోతాయి, ఆరోగ్యం వస్తుంది, బలహీనతలు పోతాయి, నరాన శక్తి బలము విడుదలవుతుంది. అన్నం పెట్టడానికి వచ్చాడు, ప్రయాసపడి మోసుకుంటున్న మన భారం అంతా తీసుకుపోవటానికి వచ్చాడు, మనకు మేలులను ఇవ్వటానికి వచ్చాడు. తెరుస్తారా? లేక ఎంతకీ బయటే నిలవబడి ఆయనను ఏడిపిస్తారా? ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోతాడేమో, ఇంకెవరినైనా చూసుకుంటాడేమో. ప్రభువా, ఎంతసేపు నిన్ను నిలబెట్టి ఎండలో ఎండి, వర్షంలో తడిసి, మంచులో తడిసి, గడగడ వణికిపోయి నా కొరకు ఎంత కాలంగా తట్టుచున్నావో ప్రభువా అని పాదముల మీద పడిపోదామా? పాదములను ముద్దు పెట్టుకుందామా? ఎంతో ప్రేమతో, దయతో పిలుస్తున్నాడు. తలుపు తెరవండి. నేనొచ్చాను. నా ప్రభు వచ్చాడు, నీ ప్రభు వచ్చాడు, నీ రక్షకుడు వచ్చాడు, నీ దైవమే వచ్చేశాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఎంతమంది మీ ఇంటికి వచ్చే వాళ్ళు, వచ్చిపోయే వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు, 10,000లో శ్రేష్ఠుడు. నీ తలుపులు 10,000 మందికి తెరిచి ఉండవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈయన కొరకు తెరవండి. ఎలాంటి వాడో రుచి చూసి అనుభవించండి. మేలులతో నింపుతాడు, దీవెనలతో తడుపుతాడు, హత్తుకుంటాడు, ఆలింగనం చేస్తాడు, మీతో కలిసి భోజనం చేస్తాడు, మీకు సమృద్ధిగా ఇంటిలో భోజనం ఉండేటట్టు దీవిస్తాడు. ఇక ఎన్నడూ ఆకలి దప్పులు లేకుండా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించి పోషించేవాడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన, ఎవరైనా జాన్సన్ గారు కానీ, బర్నబాస్ గారు కానీ చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురనైనా నీకే వందనములు తండ్రి. నా యేసనైనా నీకే స్తుతులైనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నాయనా ఇదిగోనన్నా మా హృదయాలను, మా జీవితం తట్టుతున్నావు ప్రభునైనా. నాయనా ప్రభు, దానికి అంతనే మెలకు కలిగి మీ స్పందించి మా జీవితం దినదినం నూతన పరుచుకోవటానికి, రూపాంతరం పొందటానికి సహాయం